శ్రీ గురుభ్యో నమః. రాగస్వరూప పాసాఢ్య. అనురాగాన్ని స్వరూపంగా కలిగిన పాసంతో ఒప్పారుతున్న అమ్మ. అమ్మకున్న 4 చేతుల్లో ఏ ఆయుధాలు ఉన్నాయో 4 నామాల్లో చెప్పబడి ఉంది. 1వ ఆయుధం పాసం. భౌతిక బంధానికి పాసం త్రాడు ఎలాగో మానసిక బంధానికి రాగం అలాగే. రాగమే అమ్మవారి చేతిలోని పాసం. రాగం నేరం కాదు. నేర్పు లేకుంటే రాగం రోగం అవుతుంది. అర్థం కామం ధర్మంతో ముడిపడినప్పుడు నిర్దోషాలవుతాయి, మోక్షానికి మార్గాలవుతాయి. ఒంటిగా ఉండడం విసుగు పుట్టింది ఈశ్వరుడికి. సోకామాయత బహుశ్యాం ప్రజాయేయేతి అన్నది తైత్తిరీయం. తానేకమనేకమౌదునని తత్పరమయ్యాడు ఈశ్వరుడు. సమస్త సృష్టికి దారితీసిన ఈశ్వరుని కామానికి, కోరికకు మహాకామం అని పేరు. అందుకే అయ్యను మహాకామేశ్వరుడు అని, అమ్మను కామేశ్వరి అని అంటారు. తను మాత్రం రాగానికి బద్ధమవ్వకుండా రాగాన్ని అనురాగంగా మార్చి ఆ కామేశ్వరి తన బిడ్డలైన సకల జీవుల్ని తన చేతుల్లో ఉంచుకుంది. అందుకే అమ్మ చేతిలో ఆ పాసం అనురాగ పాసంగా అలంకారం అయ్యింది. ఆయుధాలు చెడ్డవి కావు. వాటిని ఉపయోగించే ఉద్దేశాన్ని బట్టి అవి మంచివి చెడ్డవి అవుతాయి. కత్తితో బెండకాయలు కోయవచ్చు, మెడకాయలు కోయవచ్చు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు చెడ్డవే కానీ భగవద్గీషంలో అవి యజ్ఞాలు, మోక్షానికి మార్గాలు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులుం బ్రేమన్ మీరలు భక్తినేమునిదే చక్రింగంటి మెట్లైన నుద్ధా మధ్యాహ్న గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు దాత్రీశ్వర. ధర్మరాజా, కామంతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు దాయాదులు అయి యాదవులు బంధుప్రీతితో మీరు భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణు సాయుధ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును అంటారు నారద మహర్షులు. అలా అమ్మ చేతిలోని పాసం బంధం మనల్ని బంధ విముక్తులను చేస్తోంది. మన మోక్షానికి కారణం అవుతోంది. అమ్మతో బంధమే మోక్షం. ఓంకారం కంటే అహం నేను మంత్రం శక్తివంతమైనది అన్నారు భగవాన్. అహం మంత్రం కంటే అమ్మ మంత్రం ఇంకా శక్తివంతమైనది. అమ్మా అమ్మా అంటూ పరితపించండి. అమ్మ తన అనురాగ పాసంతో మనల్ని కట్టేసుకుంటుంది, మనల్ని చుట్టేసుకుంటుంది.